తెలంగాణకై రండన మీరు రండనో ప్రాణమైన ఇద్దాము లెండక మీరు లెండకో బోరు బావులడుగంటి నీరు లేక నోరెండిన సినుకులేని పల్లెలన్నీ సాగు మీదికొచ్చి పడి చల్ తెలంగాణ తొవ్వదొక్కె రండన మీరు రండనో తొడగొట్టి లడోయికి లెండక మీరు లెండకో పశులకు పచ్చి మేత లేదు రండన మీరు రండనో ఆవు దూడాల మటించె లెండక మీరు లెండకో చంపల్లి ముచ్చట లేదు శ్రీరామ్ సాగరు సంగత మరిచె శ్రీశైలం పాతిన రాళ్లకు మోక్షం లేదు రండన మీరు రండనో ప్రగతి నగరు పలక మేడ్చె లెండక మీరు లెండకో మధ్య కోస్త ఆంధ్ర దొరలు బనగడ్డన అడుగు పెట్టి పరాయోళ్ళ మనల చేసి పట్టాదారు వాడాయే హో మన ప్రాంతం గాని ప్రాంత పోని రండన మీరు రండనో పెత్తనాన్ని ప్రతిఘటిద్దాం లెండక మీరు లెండకో తెలివి చూపి ఆంధ్ర దొరలు రండన మీరు రండనో తెలంగాణను తొక్కి పట్టె లెండక మీరు లెండకో నీళ్లను మళ్లించుకొని నిధులన్నీ గుంజుకొని ఉద్యోగాలు విద్యావద్యం ఉన్న కాడికి ఊడ్చుకెళ్ళే ఆహా తిన్నాదంతా కక్కిద్దాం రండన మీరు రండనో తోలు తీసి డప్పు కొడదాం లెండక మీరు లెండకో దొర పటేళ్ల రాజ్యం గూల్చి రండన మీరు రండనో ప్రజా తెలంగాణ తెద్దాం లెండక మీరు లెండకో ప్రజా తెలంగాణ తెద్దాం లెండక మీరు లెండకో ప్రజా తెలంగాణ తెద్దాం లెండక మీరు లెండకో ప్రజా తెలంగాణ తెద్దాం లెండక మీరు లెండకో
గుండె గుండె గలపరో పండుగ బయలెల్లరో తెలంగాణ జెండ బట్టి చెయ్యి కొట్టరో గుండె గుండె కలపరో దండుగ బయలెల్లరో తెలంగాణ జెండ బట్టి చెయ్యి కొట్టరో నాటి పోరు పౌరుషం నేడు చాటి చెప్పరో పరాయోని పెత్తనాన్ని పాతి పెట్టరో నాటి పోరు పౌరుషం నేడు చాటి చెప్పరో పరాయోని పెత్తనాన్ని పాతి పెట్టరో సయ్యనరా మన పోరు సైరనినరా పడగొట్టి ఎలుగెత్తి నా తెలంగాణ అనరా తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందనా తెలంగాణ తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందునా తెలంగాణ రేయింబవలెక్కి చేసే అన్నలు హరిగోస తీస్తూ బతికే రైతు బిడ్డలు బడుగు వర్గ బలహీన జాతులు మాయ పథకాలకు మోసపోయే మహిళలు ఉప్పెనలా మనం లేచి ఉగ్ర రూపమును దాల్చి పెనలా మనం లేచి ఉగ్ర రూపమును దాల్చి నర రక్కసి ఆంధ్రులపై పులి పంజా విసరాలి తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందునా తెలంగాణ తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందునా తెలంగాణ తెలివి ఉండి చదువలేని తమ్ములు అయ్యో చదువులుండి కొలువులేని అన్నలు రోజు కూలి పూట తిండి పేదలు అయ్యో సకలం చాకిరితో పని వారలు పశువు కంటే హీనమైన పరపీడన ఎన్నాళ్ళని కంటే హీనమైన పరపీడన ఎన్నాళ్ళని పళ్ళు దొరికి పిడికిలెత్తి పదరా పోరాటానికి తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందునా తెలంగాణ తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందునా తెలంగాణ కోడి పుంజు పోరు కూత వేయగా మొద్దు నిదరనున్న పల్లెలు మేల్కొనెరుగా పలుగు పార నాగలి ముందుండగా జనం గర్జించి కథనానికి దూకగా తొడేలంట గొర్లు బడి తోక ముడువ తరిమినట్టు తోడేలంట గొర్లు బడి తోక ముడువ తరిమినట్టు మన రాష్ట్రం అయ్యేదాకా రణభూమిన దూకుదాం తోడైన మోదుగాయనా తెలంగాణ గులాబీలు పూయకుందునా తెలంగాణ 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 తెలంగాణ దండు మల్ల గడుతుంది పడ్డ తెలంగాణ దండు మల్ల కడుతుంది అనసపడ్డ తెలంగాణ అగ్గిలాగా మండుతుంది పడ్డ తెలంగాణ అగ్గిలాగా మండుతుంది ఆకలికెగల తెలంగాణ అడుగు ముందుకేస్తుంది ఆకలికెగల తెలంగాణ అడుగు
మేలుకొంది హైదరాబాదు వండగుంది భక్తుల వంతెన కరీంనగరు నెత్తురుదార పోస్తనంది నిప్పులు గట్టే నిజామాబాదు నీకు తోడుగుంటనంది ఆదివాసుల ఆదిలాబాదు అదిగో మల్ల రగులుతుంది ఓరుగల్లు ఉరుకుతుంది రంగారెడ్డి రాజుకుంది ఖమ్మం మెట్టు కాలు దువ్వి కథనానికి సిద్ధమంది నల్లగొండ నడుం గట్టి పాలమూరు పిడికిలెత్తే లెండి మనమందరము తెలంగాణ తెద్దాము తెగువతోని పోరాడితే తెలంగాణ ఎందుకు రాదు ప్రాణమైన పోనీ जोहार डॉक्टर बी आर अम्बेडकर जोहार डॉक्टर बी आर अम्बेडकर పోరాడదాం చెత్త డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి భారతీయ మహాజన సంఘర్షణ సమితి వర్ధిల్లాలి తూర్పు కొండ రామన్నయ్య నాయకత్వం ప్రజా తెలంగాణకై రండన మీరు రండనో ప్రాణమైన ఇద్దాము లెండక మీరు లెండకో బోరు బావులడు గంటి నీరు లేక నోరెండిన సినుకులేని పల్లెలన్నీ సాగు మీదికొచ్చి పడి జల్ తెలంగాణ తొవ్వదొక్కె రండన మీరు రండనో తొడగొట్టి లడోయికి లెండక మీరు లెండకో మానేరు మంజీరా దూరాల జోరు తగ్గె మూసినది పోసిపోయేటింటి చెరువు గుండె పగిలే పశులకు పచ్చి మేత లేదు రండన మీరు రండనో ఆవు దూడాల మటించె లెండక మీరు లెండకో చంపల్లి ముచ్చట లేదు శ్రీరామ్ సాగరు సంగత మరిచ శ్రీశైలం మూసలేదు దేవాదురని తునకబట్టే పాతిన రాళ్లకు మోక్షం లేదు రండన మీరు రండనో ప్రగతి నగరు పలక మేడ్చె లెండక మీరు లెండకో మధ్య కోస్త ఆంధ్ర దొరలు మనగడ్డన అడుగు పెట్టి పరాయోళ్ళ మనల చేసి పట్టాదారు వాడాయే హో మన ప్రాంతం గాని ప్రాంత పోని రండన మీరు రండనో పెత్తనాన్ని ప్రతిఘటిద్దాం లెండక మీరు లెండకో మన భూమిని ఆక్రమించి కొంపలు కూల్చి కంపెనీ గట్టి 60,000 ఉద్యోగాలు ఆంధ్రోళ్ళే కాజేసిరి అరేయ్ తెలివి చూపి ఆంధ్ర దొరలు రండన మీరు రండనో తెలంగాణను తొక్కి పట్టె లెండక మీరు లెండకో నీళ్లను మళ్లించుకొనిరి నిధులన్నీ గుంజుకొనిరి ఉద్యోగాలు విద్యా వైద్యం ఉన్న కాడికి ఊడ్చుకెళ్ళే ఆహా తిన్నాదంత కక్కిద్దాం రండన మీరు రండనో తోలు తీసి డప్పు కొడదాం లెండక మీరు లెండకో
గట్టిగా అనాలి. మా గుడిసెలు మాకు కావాలి. మా గుడిసెలు మాకు కావాలి. ఎక్కువ రసాయనాలతో మా ప్రాణాలు తీసే చెత్త డంపింగ్ యార్డును ఎత్తివేయాలి. చెత్త డంపింగ్ యార్డును ఎత్తివేయాలి. పోరాడదాం చెత్త డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడదాం. అందరం అంటేనే అది పోతుంది. కొందరు కూర్చొని కొందరు అంటే పోదని. వాడు తీయడు, వాడు రాడు. మనం గట్టిగా అనాలి, పోరాడాలి, కొట్లాడాలి. అట్లయితే పోతుంది. జర గట్టిగా పిడికిలది కూర్చుండోళ్ళు, నిలబడ్డోళ్ళు అందరూ ఆదరణ ఇది బాలాజీ జవహర్ నగర్ రంగారెడ్డి జిల్లా షామీర్పేట్ జవహర్ నగర్ జిహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలని చెప్పేసి సార్ సీఎం అయితే మేడం ఒకసారి చూసుకుంటే ఓకేనా వస్తుందా? హలో 1 2 3 మేడం మైక్ సార్ ఇక్కడ డంపింగ్ ఒక 11 సంవత్సరాలు అయింది. డంపింగ్ యార్డ్ ఏంటంటే డంపింగ్ యార్డ్ వచ్చి పెట్టిన తర్వాత వాటర్ అంతా పాడైపోయింది. ఇక్కడ ఏంటంటే ఒక బోర్లు వేసినా ఇక్కడ చెరువుల్లో నీళ్ళన్నీ పాడైపోయినాయి. ఇక్కడ నీళ్ళు మొత్తం పాడైపోయి మాకందరికి రోగాలు వస్తున్నాయి. ఈ రోగాలను పడి మేము ఎంతో వనవాసం చేస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే అధికారులను మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేను మరి ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ఉన్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఎల్ఆర్ విజయనగరి లక్ష్మారెడ్డి గారు మరి ఎన్నికలలో గెలిచినప్పుడు మరి సార్ మరి మీరు గెలిచినాక తర్వాత మరి డంపింగ్ లేపాలి అని చెప్పి మీరు చెప్తే నేను లేపిస్తానయ్యా, నేను తీసేపిస్తా అని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇస్తే మేము అందరం కలిసి ఓట్లు వేసి మరి ఆయన గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడొద్దు అని చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే మొత్తం 22,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 22,000 కుటుంబాలు కూడా మరి ఇక్కడ నివసిస్తూ 30 సంవత్సరాలకు నివసించుకుంటూ ఉంటున్నారు. మరి వీటికి పట్టాలు లేవు. పట్టాలు లేకుంటే మరి గత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మరి సబితా ఇందర్ రెడ్డి ద్వారా మేము అవన్నీ పట్టాలు రెడీ చేసి పెట్టినాం. అప్పుడు ఈ ఎమ్మెల్యే రాకముందే రెడీ చేసి పెట్టాం. ఆ రెడీ చేసి పెట్టిన పట్టాలు పంచడానికి ఇప్పుడు 3.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ 3.5 సంవత్సరాల నుంచి మరి పట్టాలు పంచడం లేదు. మరి పట్టాలు ఏంటి సార్, మరి పట్టాలు పంచలేడు అంటే లేదా మేము పట్టాలు ఇప్పుడు పంచేది లేదంటున్నాడు. మరి పట్టాలు పంచలేదని చెప్తే మరి ఏం చేస్తాం, మరి వీడికి టెక్స్లు అన్నా తీసుకోమని చెప్పడం జరిగింది. మేము టెక్స్లు తీసుకోమంటే ఒక 8,000 ఇండ్లకు మాత్రమే తీసుకుంటాము. ఇంకా మిగతా 14,000 ఇండ్లకి ఇప్పుడు తీసుకోమేమో తర్వాత చూస్తామంటున్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ 8,000 ఇండ్లకి తీసుకొని ఈ 14,000 ఇండ్లని కూలగొడతారా, ఇవి ఏం చేస్తారా అన్న ఉద్దేశంతో మరి పబ్లిక్ అంతా అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి దాంతో మరి అందరూ భయపడుతున్నారు. భయపడి మరి వీళ్ళంతా పబ్లిక్ అంతా కలిసి మరి అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు అందరం కలిసి మహాధారణ ఏర్పాటు చేసినాము. ఈ మహాధారణలో మరి పబ్లిక్ అంతా పాల్గొంటున్నారు. ఇక్కడ ఏంటంటే మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే. ఏం డిమాండ్ అంటే డంపింగ్ ఇక్కడ నుండి లేకుండా ఎత్తివేయాలి. ఈ డంపింగ్ ఎత్తివేయాలంటే మేము వేసిన ఓట్లతో గెలిపించిండు. మేమంతా ఓట్లు మేము కష్టపడి వేసి గెలిపించినాము మా జనాంతో. నువ్వు గెలిచిన తర్వాత పోయి ఇంటికాడ కూర్చొని నీ అధికారం చెలాయించి వాని మీద కేసు పెడతా, ఇన్ని మీద కేసులు పెడతా అని చెప్పి బెదిరించి మరి అన్ని పార్టీలను అంతా చిందరబందరం చేసి భయభ్రాంతులను చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వచ్చి ఇక్కడ మీరే వచ్చి డంపింగ్ కాడ ధర్నాకు దిగాలి. ధర్నాకు దిగితే ఈ 150,000 మంది నీకు సపోర్ట్ చేస్తారు. లేని పక్షంలో నువ్వు ఇక్కడ అడుగు పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ అడుగు పెట్టనీయం. మేము డంపింగ్ ఎత్తేయకపోతే నిన్ను అడుగు పెట్టనీయం. ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆ రామ్కేవాన్ తోటి 30% అందులో పార్ట్నర్షిప్ ఉందంట. ఆ పార్ట్నర్షిప్ ఉన్నందుకు వాళ్ళకి రామ్కేవాన్కి సపోర్ట్ ఇక్కడికి వచ్చారు. అయితే స్థానికంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పేసి క్లియర్ చెప్తున్నారు. దానిపై మీరేమో ఇక్కడ యాక్చువల్గా నిజంగా ఈ జవహర్నగర్లో 1,50,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నిరుపేదలు. ఈ నిరుపేదలంతా వివిధ జిల్లాల నుంచి వరంగల్, కరీంనగర్, ఖమ్మము, నిజామాబాద్, రంగారెడ్డి వివిధ జిల్లాల నుంచి వలస వచ్చి పొట్ట చేత పట్టుకొని ఈ రాజకీయ పార్టీల వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, చేద్దామంటే కొనుగు లేక, చదువు లేక వీళ్ళు పొట్ట చేత పట్టుకుని
వచ్చిన నిరుపేదలు వీళ్ళంతా. వీళ్ళు గుడిసెలేసుకుంటే గతంలో ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ చాలా సార్లు ఇళ్ళని కూల్చేయడం, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమర నిరాదీక్ష చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, వందలాది కేసులు వీళ్ళ మీద మోపబడ్డాయి. మరి ఇప్పుడున్న పరిస్థితిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, లక్ష్మారెడ్డికి ఓటేపియండి అని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారి మాటలు పట్టుకొని మేము ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి ఓట్లేసినాం. ఓట్లేసినాక ఏమన్నాడు, ఎలక్షన్ల ముందు డంపింగ్ యార్డ్ ఇప్పిస్తాడు, మీకు పట్టాలు ఇప్పిస్తాడు. ఇప్పుడు కూడా పట్టాలు ఇప్పిస్తున్నట్టు. పట్టాలు ఇవ్వాలంటే ఇది జవహర్నగర్ లో ఆర్మీ వాళ్ళ భూమి, ఇక్కడ క్యాబినెట్ కూర్చోవాలి, ఒక జీవో రావాలి, ఆ జీవో తీసినాకనే పట్టాలు వస్తుంది. ఈయన మీటింగ్లలో చెప్తాడు పట్టాలు ఇస్తాడు. పట్టాలు ఎట్లా ఇస్తారు? క్యాబినెటే కూర్చోలేదు, జీవో రాలేదు, పట్టాలు ఎట్టిస్తారు? సరే పట్టాలు ఇవ్వలేదు, అనేక సార్లు జైళ్లలో పెట్టారు, లాఠీ దెబ్బలు కొట్టారు, గుడిసెలు కూల్చేశారు, ఆడళ్ళు మొగలు తేడా లేకుండా పసిపిల్లల్ని తొక్కేశారు పోలీసులతో పెట్టి. ఇప్పుడు చివరికి కనీసం టాక్సీలన్నా తీసుకోండి. టాక్సీలు తీసుకుంటే మా భయం పోతుంది, మేము కూలీనాలు చేసుకొని మా గుడిసెల్లా నిద్రపోతాము అని ప్రజలు అడిగితే మాకు టాక్సీలు తీసుకుంటే